ఉపదేశారం 10వ పద్యము. హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. దీంట్లో జ్ఞాన విరోధం అనుచితము అని చెప్తున్నాము. అది చెప్పాలి. కర్మవాదుల్లో, తాము ఉపాసకులమని అనుకునే వారిలో, హఠయోగాభ్యాసకుల్లో జ్ఞాన వ్యతిరేక దృష్టి కనపడుతూ ఉంటుంది. ఇట్టివారు కొన్ని సందర్భాల్లో జ్ఞాన శత్రువులుగా కూడా ఉంటారు. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే పుస్తకాలు చదవడము, కర్మ చేయటము, ప్రాణాయామం చేయడము, నామ సంకీర్తన ఇవన్నీ తప్పక చేయదగినవి. కానీ జ్ఞానం అన్నింటికంటే గొప్పది. అంటే చాలా వరకు ఉపాసన అని అంటే జనులందరూ మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, లేకపోతే ఇలా జపం చేస్తాము, ఇలా కర్మ చేస్తాము, లేకపోతే గుళ్ళో ఏదో చేస్తాము, లేకపోతే భజన్స్ చేస్తాము, నామ సంకీర్తన చేస్తాము, హఠయోగులము, లేకపోతే ప్రాణాయామాలు చేస్తాము. ఇలా ఉపాసనలో ఒక్కొక్కళ్ళు ఒక్కోటి ఎంచుకుని ఇది సాధన, ఇది కరెక్టు అనుకుంటూ ఉంటారు. అది మంచిది. ఏకాగ్రత కోసం అనేక రకాలు చేయవచ్చుగాక. కానీ అల్టిమేట్గా కావలసింది జ్ఞానం. ఏ ఏ జ్ఞానము? ఇది కూడా తెలియాలి. ఏ జ్ఞానం కావాలి అల్టిమేట్గా మనకి అని అంటే మనకు కావలసిన జ్ఞానం అన్నప్పుడు జీవితము, ఇప్పుడున్న జీవితము, ఈ జీవితం నుంచి జన్మ సార్థకత అంటే ఈ జీవితం నుంచి ఇంకా విడుదల అంటే శరీర ధ్యాసతో కూడుకున్న అన్ని జన్మల నుంచి వచ్చాం కాబట్టి శరీర వాసన ఉంటుంది. దాని నుంచి ఎదుగుదల అంటే తప్పనిసరిగా ఇప్పుడు వరకు చిన్న బ్యాక్టీరియా నుంచి బయలుదేరి వెన్నెముక నిటారుగా జ్ఞానమున్న జన్మకి ఇప్పటికి వచ్చాం. వచ్చినప్పుడు ఈ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించాలి అనంటే ఇది హైయెస్ట్ జ్ఞానం కాబట్టి జన్మరాహిత్యానికి, ఊర్ధ్వముఖ ప్రయాణానికి. ఏ ఊర్ధ్వముఖము? ఇది కూడా తెలియాలి మనకి. ఊర్ధ్వముఖ జర్నీ అన్నప్పుడు నీ లక్ష్యము అంటే ఏ లక్ష్యము? ఏ లక్ష్యం కావాలి? భౌతికంగా ఎదిగే లక్ష్యమా? శరీర పోషణ కోసం ఆహారం అవసరము, దానికోసం ధనం అవసరము. అది ఎవరిని కాదని అనరు, అది అవసరమే. కానీ దాన్ని దాటి చాలా దూరం మనిషి వచ్చేసాడు. సో శరీర పోషణ కోసం సంపాదన ఏమి చేయట్లేదు. దాన్ని దాటి వ్యక్తి భావన అంటే నేను, నాది అనేది ఎక్కువగా నిలబెట్టుకోవడం కోసం, గౌరవాల కోసం, వ్యక్తి భావన కోసము ఈ జర్నీలన్నీ రకరకాలుగా చేస్తున్నాడు కాబట్టి అది వచ్చిన ఇబ్బంది అది. కాబట్టి అవన్నీ ఎంత చేసినా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. వదిలేసే దానికోసము నా జన్మని నేను తాకట్టు పెట్టడం అనేది పెద్ద పొరపాటు. అందుకని ఏ ప్రాణైనా శరీర పోషణ కోసం అన్వేషణ చేస్తుంది. ఏ ప్రాణిని తీసుకోండి మీరు, దాని ఆహారము, దాని నిద్ర కోసం అది తడుముకుంటుంది. మనిషి కూడా తడుముకుంటాడు, తప్పేం కాదు. అక్కడ తప్పని ఎవరు అనరండి. కోరికలతో కూడుకున్న వ్యక్తి భావన తప్పని చెప్తారు. దానికే మనం సాధన చేస్తాం. మిగతా జన్మలో అవకాశం లేదు కాబట్టి ఈ జన్మలో సాధన పేరు చెప్పి ఒక జ్ఞానాన్ని సంపాదించుకుని జీవితాన్ని ఆ జ్ఞానం వైపుకి జర్నీ చెయ్యడమే ఆధ్యాత్మికత. ఈ విషయం తెలియదు జనాలకి. ఈ విషయం అర్థం కూడా కాదు. ఎందుకని చుట్టూ ఉండే వాళ్ళందరినీ చూస్తే అలాగే అనిపిస్తుంది. మీరు మహాత్ములు, అందుకే చెప్పాము జీవించేటప్పుడు మీకంటే కింద వాళ్ళని చూసుకోండి, నేను చాలా బాగున్నానని లోపల నుంచి తృప్తి, సంతృప్తి, సంతోషము అన్నీ కలుగుతాయి. ఎదగడానికి మహాత్ముల్ని పోల్చుకోండి.
మహాత్ములు పోల్చుకుంటే ఏమీ లేకపోయినా వాళ్ళ కాళ్ళ దగ్గరికి అన్నీ అమరుతున్నాయి. వాళ్ళెందుకు శ్రమ పడట్లేదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు చక్కగా సంతోషంగా జీవిస్తున్నారు. ఇది కావాలి, అది కావాలి అని అనుకోవట్లేదు. ఇదంతా గమనిస్తే తెలిసిపోతుంది. అప్పుడు జ్ఞానంతో కూడి ఉన్న జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అందుకు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కోరికలతో కూడుకున్న జీవితము, నేను, నాది అనే జీవితంలో అశాంతి మాత్రమే ఉంటుంది. అది అజ్ఞానము అన్నారు. కాబట్టి ఏ అజ్ఞానంతో నా జీవితం నడుస్తోంది ఫస్ట్ తెలియాలి. మరి స్పిరిచ్యువల్ పేరు చెప్పి మళ్ళీ జ్ఞాన శత్రువుల కింద ఉంటారు ఎలాగనంటే మా పాత్ వేరు, మీ పాత్ వేరు, నేను ఇంత గొప్ప, మాకింత గొప్ప, అంత గొప్ప, లేకపోతే ఇలాగా, అలాగా, ఇలా జర్నీ అనేక లేదా ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకా బావుందేమో, ఇంకా స్పీడ్‌గా ఎళ్తాను. ఏంటి స్పీడ్‌గా ఎళ్ళేది? నువ్వు మారకుండా ఎక్కడ దేనికి స్పీడ్‌గా వెళ్తావు? నేను మారకుండా దేనికి ఎటు స్పీడ్‌గా నేను జర్నీ చేస్తాను? అని ఏవో రకరకాలంటే మనస్సు అంతకుముందు వేరే గంతులు వేసేది. ఇప్పుడు స్పిరిచ్యువల్ గంతులు వేస్తుంది. అందుకని ఈ ఉపాసన గొప్పది, లేకపోతే ఈ కర్మ గొప్పది, లేకపోతే ఇలాగా, అలాగా అని మళ్ళీ అందులో గొప్పల్లో ఇరుక్కుంటారు. కాబట్టి నువ్వు కర్మ నిరంతరం పెంచుకోవడం కాదు, కర్మ చెయ్యాలి. కానీ దేనికి చేస్తున్నావు అనే జ్ఞానం కూడా కావాలి. దేనికి నేను కర్మ చేస్తున్నాను? ఏ కర్మ చేస్తే ఈ శరీరము, అలాగే శరీర అనంతరము నా జర్నీకి ఉపయోగపడుతుంది. ఈ బ్యాలెన్స్ కావాలి. ఈ బ్యాలెన్స్ కావాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఆస్తి ఇచ్చారండి. నాకు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కరెక్ట్‌గా లేదనుకోండి, నిమిషంలో ఏదో వ్యాపారం చేస్తాను. ఇందులో బాగా లాభం వస్తుంది. దీన్ని డెవలప్ చేసేస్తానని నిమిషంలో పోగొట్టేస్తాను. పోనీ డెవలప్ చేసి సక్సెస్ అయ్యాడు. కుదురుగా ఉంటుందా? మనస్సు కుదురులేదు కాబట్టి ఇంకోటేదో పెట్టి ఒకసారి కాకపోతే రెండోసారైనా పోగొట్టేస్తాడు. కాబట్టి మనం సార్థకత కలిగించే కర్మ నిరంతరము పెరుగుతూనే ఉండాలి. కర్మకు మనమే విరామాన్ని ఇయ్యాలి కానీ దానంతట అది ఇవ్వదు. ఏ కర్మైనా సరే జీవితం సార్థకత వైపు వెళ్ళే కర్మ వైపు జర్నీ చేసేటప్పుడు అనవసరమైన కర్మకి మనమే విరామము ఇవ్వాలి. అనవసరమైన కర్మల్ని మీరు తగ్గించాలి. జీవితము సార్థకత అంటే నీ లక్ష్యము లేకపోతే భగవంతుడి వైపు జర్నీ చేసే కర్మలు పెంచుకోవాలి. అనవసరమైన కర్మలు తీసేయాలి. ఈ క్లారిటీని జ్ఞానం అన్నారు. కాబట్టి కర్మకు ఏ కర్మకు? అవసరం లేని కర్మకు నువ్వు విరామం ఇవ్వాలి. దానంతట అది తగ్గదు. కర్మ చేసే హడావుడిలో ఒకవేళ నిజంగా సాధన చేద్దామని మంత్రం చదివినా, భగవంతుడిని ఆరాధించినా ఎంత స్పీడ్‌గా చేస్తారండి. నాకెంత చిత్రంగా అనిపిస్తుందంటే, లలిత చదివితే మాకు 3 గంటలు పట్టేది. ఇప్పుడు 3 నిమిషాలు పట్టదండి జనాలకి. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మాకు అన్ని గంటలు ఎందుకు పట్టేది? మరి జనాలకి 10 నిమిషాలు, 15 నిమిషాలు లలిత అయిపోతుంది. ధన, 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 ధన అంటే ఎందుకు చదువుతున్నాం? ఎందుకు చదువుతున్నాం అసలు లలిత? అమ్మవారిని ఆరాధించటం అంటే, స్తుతించటమో, స్తోత్రించటం అంటే మామూలు సామాన్యమైన విషయం ఏంటండి? గ్యాప్ ఉండదు ఆ మంత్రానికి. మంత్రానికి అసలు గ్యాపే లేదు. కాబట్టి కర్మ చేసే హడావుడే ఇదంతా. ఈ హడావుడిలో చదివే మంత్రం కానీ అర్థం ఉండదు. ఆలోచించే వెసులుబాటు కూడా ఉండదు. కర్మనిష్ట మనిషిని బహిర్ముఖం చేసేస్తోంది. అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖత్వము కర్మ ద్వారా చాలా శ్రద్ధగా అలవరుచుకోవాలి. కర్మ, ఉపాసన కర్మ ఒక్కటే కాదండి. పూజ చేశారు, లేకపోతే ఈ వ్రతాలు చేశారు, ఆ నోములు చేశారు, లేకపోతే ఈ ఉపాసనలు చేశారు, ఆ ఉపాసనలు చేశారు. దాని నిష్ఠ లేదు. హడావుడే తప్పించి. నిష్టలో సైలెన్స్ రావాలి. నిష్టలో నువ్వు లోపలికి వెళ్ళాలి. నిష్టలో
భావాతీత స్థితిలో నువ్వు సింగిల్‌గా శుభ్రంగా ఉండగలగాలి. ఉద్యాపన పేరు మీదుగా పేరంటం పెడతారు చూడాలి. నాకు తెలిసి పల్లెటూరులో పేరంటం అంటే ఉద్యాపన పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక బకెట్ పట్టుకుని దాంట్లో అన్నీ వేసుకుని వచ్చి ఇంటింటికి వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి అలిసిపోయి ఉండేవారు. ఎందుకని ఆ ఉద్యాపన పూర్తి చేసి ఆ తాంబూలం ఇచ్చాక ప్రసాదం తీసుకోవాలి. అలా తీసుకోవాలి కాబట్టి అలిసిపోయి మాట్లాడేవారు కాదు. ఎందుకని అంటే మాట్లాడితే ఇంకొంచెం టైం అవుతుంది. లోపల ఆకలేసేస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యాపన పూర్తవ్వటం అంటే చక్కగా తాంబూలం, శనగలు, తమలపాకులు, అరటిపళ్ళు లేకపోతే ఏదైనా ఒక ప్రసాదము, తాంబూలము ఈ 2 బకెట్లలో పట్టుకొచ్చి ఇంటింటికి ఇచ్చేసి తిరిగి వెళ్ళి అప్పుడు ఆహారం తీసుకునేవారు. ఇది పేరంటం అంటే. సో, ఉద్యాపన పేరు చెప్పి నేను ఎంత పొగిడించుకుంటానంటారు? ఇవన్నీ కర్మలోకొచ్చేస్తాయండి. కర్మయోగంలోకి రావు. మీకు తెలియట్లేదు ఇవన్నీ. సీక్రెట్ ఏంటంటే, తత్వంలోనే నిజమైన సీక్రెట్ తెలుస్తుంది. జ్ఞానం ఏంటో తెలుస్తుంది. మిగతా వాటిల్లో అన్నింటిలోనూ కర్మ ఉంటుంది. కర్మ యొక్క హడావుడి ఉంటుంది. గొప్ప ఉంటుంది. ఆ గొప్పలో నేనుంటాను. ఇది సాధనకి పనికిరాదు. మీరు గట్టిగా గుర్తుపెట్టేసుకోవాలి. గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మీరేదైనా ఒక ఉపాసన చేశారు. చేయండి. చేస్తారు పారాయణాలు, బాబా పారాయణాలను, లేపోతే లక్ష్మీదేవివో, అష్టోత్తరాలను, శతనామ ఏవో చేస్తారు. 7 రోజులు, 8 రోజులు చేస్తే ప్రశాంతంగా ఇంకొకడు వంక చూడకుండా మీరొక్కరే చేసుకొని, ఆఖరిని ఆ రోజు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కలిపి ఎవరికైనా లేని వాళ్ళకి చక్కగా వెళ్ళి కామ్‌గా వాళ్ళకి ఆహారం ఇవ్వాలంటే ఆహారం ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వాలంటే వస్త్రాలు ఇవ్వడం, ధనం ఇవ్వాలంటే ధనం ఇవ్వడం, లేదంటే ఏదైనా మంచి కార్యాలకి ఆ మనీని పంపించడం, ఓ దండం పెట్టుకోవడం. పట్టు చీర కట్టుకోక్కర్లేదు. నగలు పెట్టుకోక్కర్లేదు. కొంచెం ఎదగాలంటున్నాను. కొంచెం ఎదిగితే ఉన్న హడావుడిని తీసేసి కొంచెం కామ్‌నెస్ శాంతొస్తుంది. ఆ శాంతికి వెళ్ళాలి మీరింక. సాధన చేయటం అంటే ఏమనుకున్నారు? జ్ఞానం అంటే ఏంటనుకున్నారు? మనకు తెలియక, తెలుసో లేతే ఒక దశలో వెళ్ళాం. తప్పేం కాదు. పిల్లోడు ఏదో సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్‌లో పద్యాలు చదివాడని చెప్పి డిగ్రీ అయ్యే వరకు కూడా నేను ఈ పద్యాలతోటే ఉంటానంటే మీరు ఊరుకుంటారా ఏంటి? నేను పూజ చెయ్యొద్దని అనట్లేదు. మీరది గుర్తుపెట్టుకోవాలి. పూజ చేయండి. నేను నా భగవంతుడు. నువ్వు ఒక్కదానివి తలుపేసుకొని చేసుకో. ప్రశాంతంగా చేసుకోవచ్చు. ప్రతి మంత్రాన్ని స్పష్టంగా చదువుకోవచ్చు. ఏ హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఆ 4 రకాలు ఆవిడ అడగలేదండి. నా టేస్ట్ కోసం నేను చేసుకుంటున్నాను. కాబట్టి ఏదో ఒకటి నువ్వు మధురం పెట్టాలనుకున్నావా? ఏదో ఒకటి చేసి అక్కడ నైవేద్యం పెట్టు. అది ఇంట్లో అందరూ తినండి సంతోషం. అది కూడా చెయ్యవా? చక్కగా ఆ రోజు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నావో అంత డబ్బులు పక్కన పెట్టుకో. మంచి పని చేసుకోండి అని చెప్తాను. నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకోమని చెప్తాను. పూజ వద్దని నేను చెప్పనసలు. చక్కగా చేసుకో. ప్రశాంతంగా చేసుకో. అప్పుడు ఇంకా టైం ఉంటుంది. కాస్త పూజ అయ్యాక ధ్యానం చేసుకోవచ్చు. జపం చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ఇది జ్ఞానం. బహిర్ముఖము చేసే కర్మ నీకు శ్రమ తప్పించి దాని నుంచి నీకు అనా పైసా లాభం లేదు నువ్వు ఎదగడానికి. ఇంకొంచెం అహంకారం పెంచటానికి. మనం అంతర్ముఖత్వాన్ని శ్రద్ధగా అలవరుచుకోవడం అంటారు. దీని ద్వారా ఎందుకు చెప్తున్నాను ఇది? జ్ఞాన విరోధం కాదిక్కడ. సో, మీరు అంతర్ముఖం అవ్వడానికి, ఆ సైలెన్స్‌ని పెంచుకోవడానికి ఇంకొంచెం ఉపయోగపడుతుంది. మన జీవితంలో కర్మలు జీవితంలో ఏ జర్నీ మనం చేస్తున్నామో దాని వైపు మన మనం ప్రయాణం చేయాలి అన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఒకప్పుడు భౌతికంగా ప్రయాణం చేశాము. తప్పు కాదు. అప్పుడు మనకు తెలీదు. మనం అలాగే ప్రయాణం చేశాం. ఇప్పుడు వయసొస్తోంది.
కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటున్నాము. స్పిరిచ్యువల్ జర్నీలో కూడా ఇంకొంచెం కర్మలు పెరిగేలా కాకుండా, అంతఃకరణ శుద్ధి కోసం మనం ఏమైనా పనులు చేస్తే కర్మయోగంలోకి వెళ్ళాలి. కాబట్టి కర్మయోగం అన్నప్పుడు, ఆ కర్మయోగంలో మన జీవితాన్ని జర్నీ జరిపించాల్సి ఉంటుంది. అటువైపు జర్నీ జరిపించాలి. అంటే కర్మయోగం వైపు జర్నీ నడపాలి అని తెలియాలి. తెలిస్తే కర్మక్షేత్రాన్ని అంటే కర్మక్షేత్రాన్ని పరిమితం చేసుకుని సమర్థవంతంగా, సార్థకంగా ఉంచుకోవడం అనేది ఒక నేర్పు. నేర్పు మీన్స్ మనం ఒక జ్ఞానం అది. అంటే ట్రిమ్ చేయటం అంటారు. అన్ని పెరిగిపోతే గ్రాస్ పెరిగిపోయింది ట్రిమ్ చేస్తాం. జుట్టు పెరిగిపోయింది ట్రిమ్ చేసుకుంటాం. ప్రతీదీ ట్రిమ్ చేయడం అలవాటు మనకి. మన కర్మను కూడా ట్రిమ్ చేయాలి. తగ్గించడం అంటే ఏంటండి? ఒకేసారి తగ్గిపోదు కాబట్టి స్లోగా తగ్గించమంటారా అని అనకూడదు. ట్రిమ్ చేసేయాలి అని. మరి అలా కదండీ! ఏమన్నా అనుకుంటారు. మొన్నటి వరకు వాళ్ళతోటే కలిసి తెగ గంతులేసాను కదా! ఇప్పుడు ఒకసారి నన్నేమన్నా అనుకుంటారు అనంటే, ఫస్ట్ అదే పని చేయమంటాను నేనైతే. ఎందుకని? వాళ్ళు అనుకున్నప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. రెండోది వాళ్ళు కూడా మిమ్మల్ని పక్కకి గెంటేసినప్పుడు మీకు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. 2 తెలుస్తాయి. మనకి రియాలిటీ. మనకు అవసరం ఏంటి అంటే మన కర్తవ్యాలుంటాయి. ప్రారబ్ధానుసారము మనం ఏ పాత్ర తీసుకున్నామో, ఆ పాత్ర యొక్క పోషణ ఉంటుంది. అంతవరకు అవసరం మనకి. దాని వరకు ఉంచుకుని, మిగతావన్నీ ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి కర్మక్షేత్రాన్ని పరిమితంగా, సమర్థవంతంగా, సార్థకంగా ఉంచుకోవడం అనేది ఒక నేర్పైతే అది ఒక యోగం కూడా. యోగం అంటే కలయిక. భగవంతుడితో నేను కలవడానికి భగవంతుడు తప్ప మిగతావన్నీ పక్కన పెట్టాను. దాన్ని యోగం అంటారు. ఓకే. యోగివి కమ్మన్నారు అందుకే. భోగివి కమ్మనలేదు. భగవంతుడి పేరు చెప్పి మళ్ళీ భోగం. భగవంతుడి పేరు చెప్పి మళ్ళీ కంఫర్ట్. అన్ని భోగాల్లోకి వెళ్తారు. మీరే కదండీ! గురువులు కూడా అలాగే ఉంటారు. మీరే కాదు. మేము కూడా అదే బ్యాచ్‌లోకి ఎళ్ళిపోకూడదు. మీరెలా ఉన్నారో మేము గూడా అలాగే అదే బ్యాచ్‌లోకి అన్ని కంఫర్ట్‌లు, మళ్ళీ అన్ని లిస్ట్‌లు. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్ని లిస్ట్‌లు ఇలా ఉండకూడదు. సో, కాబట్టి ఇన్ని రకాలు అవసరం లేదండి. కాబట్టి యోగః యోగః కర్మస్తు కౌశలం అన్నారు. యోగంతో కూడుకున్న కర్మ చేయాలి. అలాంటి కర్మ చేయాలి. అలాంటి కర్మ చేస్తే చెయ్యాలి అనంటే మనకి నిండా భక్తుండాలి. భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ప్రేమ. గురువు పట్ల కానీ, దైవం పట్ల కానీ గురువు ఎందుకండి మధ్యలో? దైవం వైపుకు వెళ్ళడానికి నీకు సహకరిస్తున్నాడు కాబట్టి నిండా భక్తి ఉండాలంటే నిండా ప్రేమ ఉండాలి. హడావుడి ఉండకూడదు. గబరా పడిపోకూడదు. నిండా ప్రేమ ఉండాలి. సో, వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అలాగే భగవంతుడికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. భగవంతుడికి అసౌకర్యం నేనెలా కలిగిస్తానండి అంటే, ఈ పంచభూతాలు నువ్వు పాడు చేసి, ఆయన్ని ఇంకొంచెం పని చెప్తున్నావు గదా! దేవుడు పేరు చెప్పి, పూజ పేరు చెప్పి, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కవర్‌లో మీరన్నీ ఏసిస్తుంటే భూమికి నాశనం. ఎన్ని పనులు చేస్తామండి? అసౌకర్యం అంటే ఈ పంచభూతాల్ని ఆయన ఎంతో శ్రమపడి సృష్టించి ఉంచాడు. ఆ పంచభూతాలు ఒక నియతి ప్రకారం జరగడానికి ఎంతో ఎనర్జీ ఉంచాడు. దాన్నంతా ఎంత వేస్ట్ చేస్తామండి? ఎంత వేస్ట్ చేయాలి? కాబట్టి భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఉంటే భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే ఈ పంచభూతాల్ని పాడు చేయకుండా ఉంటాం. గురువు పట్ల ప్రేమ ఉంటే వాళ్ళిచ్చిన జ్ఞానంతో మన జీవితాన్ని నడుపుకుంటాం. ఇంతే.
ఇవే గురుదక్షిణలన్నా, ఇవే భగవంతుడికి మనం ఇచ్చేవన్నా. ఎంత సింపుల్ అండి, రూపాయి ఖర్చు లేకుండా. రూపాయి ఖర్చు లేకుండా చెప్తున్నా, ఎంత సింపుల్ అండి. ఎంత సింపుల్ జీవితాన్ని ఇలా తిరగేసేసుకుంటారు. యోగం తెలీదు అందుకే. కాబట్టి నిండా భక్తి ఉంటే, భక్తి అంటే ఈశ్వరుని యెడల నిష్కామమైన ప్రేమ. ఎటువంటి కోరిక లేని ప్రేమ. నువ్వు నాకేమిస్తావు కాదు, నేను నీకేమివ్వగలుగుతాను అనే ప్రేమ ఉండాలి. రివర్స్‌లో నడుస్తుంది. ఏమిస్తావన్నదే. గురువుల నుంచి ఆశీర్వాదం ఇచ్చేయాలి. నెత్తి మీద చెయ్యి వేసేసి టక్‌మని ఈడు పైకెళ్ళిపోవాలి. నువ్వు కళ్ళు మూయవు. నువ్వు కళ్ళు మూసేటట్టు మేం జేయాలి. సో, మనకేదైనా బాధొచ్చింది. వాళ్ళ దగ్గర ఒక ఆశీర్వాదం తీసుకోవడం తప్పు కాదండి. మనకు బాధొచ్చింది ఎవరికి చెప్పుకుంటాం? సో, పరమాత్మ అందుతుందో లేదో ప్రత్యక్షంగా గురువున్నాడు చెప్పుకుంటారు. తప్పేం కాదది. అది తప్పని ఎవరు అనరు. నువ్వు సాధన చేయకుండా అన్ని పిచ్చి వేషాలేసి వాళ్ళు ఆశీర్వదించాలని కోరుకోవడం తప్పు. నువ్వు పని చెయ్యి, ఫలితం నేను చూసుకుంటానన్నాడు. అసలు పని చేయకుండా ఫలితం గావాలి జనాలందరికి. ఏ పని చేయకుండా ఫలితం గావాలి మనకి. కాబట్టి ఇది భక్తి కాదు. కాబట్టి ఈశ్వరుని యెడల నిష్కామమైన ప్రేమ కావాలి. యోగంతో శరీరాన్ని, మనస్సుని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకో. సో, నా శరీరం కూడా అలసిపోకూడదు. ఏది చేస్తే నేను సాధనలో ఉన్నత స్థితికి వెళతానో, దానికి మాత్రమే నా శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అలా ఉండాలి. అంటే ప్రతి రూపాయి ఎలా అయితే వేస్ట్ చేయకుండా ఉంటానో, ఈ శరీరము, తనువు, మనస్సు అన్నీ ఏకాగ్రం అవ్వకుండా పక్కకి వెళ్ళే పనులు చేయకూడదు. చెయ్యకుండా జాగ్రత్తగా మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అంటే మనస్సు ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. మనస్సుని అసలు ఉట్టినే అనవసరంగా కదపకూడదింక. ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం కదపకూడదండి. ఆ కార్యక్రమం లోక కళ్యాణం కోసం అయితే నువ్వు కదపొచ్చు. నువ్వు లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తే మనస్సుని కదపొచ్చు గాక. ఎందుకని? లోక కళ్యాణం నాకెందుకండి అంటారేమో. ఎందుకనంటే ఇట్స్ మై డ్యూటీ. యువర్ డ్యూటీ అది. మీరు పిల్లలు, ప్రారబ్ధం నా డ్యూటీ ఎలా అనుకుంటున్నారో, ఈ లోకంలో పంచభూతాలు నాకన్నీ అందిస్తున్నాయి. తిరిగి నేనివ్వడం అనేది నా ధర్మం, నా డ్యూటీ. దానికోసం నేనేదైనా నా మనస్సుని కానీ, నా శరీరాన్ని కానీ, దేన్నైనా నేను వాడతాను. అంతే ఇంక. ఓకే. ఆ! అలా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. ఇప్పుడు ఇది తింటే నాకు అనారోగ్యం వస్తుంది. నేను ముట్టుకోను. ఇలా ఎవరినైనా కలిస్తే నా మనస్సు చెడుతుంది. నేను కలవను. ఈ ఫండమెంటల్ రూల్ అండి స్పిరిచ్యువల్‌లో. స్పిరిచ్యువల్ వోళ్ళే ఈ ఫండమెంటల్ రూల్ పాటించరసల. చాలా కష్టమండి. అస్సలు పాటించరు. ఎందుకని? ధ్యానం చేస్తున్నారు కానీ లోపల వేగం తగ్గలేదు. నేనేమంటానంటే ధ్యానులు అంటే ఎన్ని తగ్గాలండి? కాదు. కళ్ళు మూసేసుకోవడం అలవాటయిపోయింది బాగా. అందుకే కనీసం సాధనలోకి రండి. సాధకులు ఇలా ఉండాలి అనైనా తెలుసుకోండి అంటాను నేను. ధ్యానం చేస్తున్నాడు అనంటే, నేను గంట చేస్తున్నాను, 2 గంటలు చేస్తున్నాను, నీ నెత్తి మీద కిరీటం ఎందుకండి? నీ నడవడిక, నీ మానసిక పరిస్థితి నిన్ను చూస్తే అర్థమైపోతుంది. మీ బిహేవియరల్ మీ పనులు చూస్తే తెలిసిపోతుంది. మీరు ధ్యానులా కాదా అని. ధ్యానులకి ఎన్ని రకాల అలవాట్లు ఉండవండి అసలు. అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోతూ ఉండాలి. అంటే లోపల సైలెన్స్ వచ్చే కొలిది ఈ వేగం ఇది కావాలి, అది కావాలి అని అనిపించదు. ఎంత నిరాడంబరంగా, ఎంత సింపుల్‌గా లోపల నుంచి ఆ గ్లో వచ్చేయాలి. లోపల నుంచి రావాలి ఆ గ్లో. బయట హడావిడి కాదది. కాబట్టి
ఏది తీసుకున్నాము, ఏది చేస్తున్నాము, ఏది అన్వయించుకుంటున్నాము. ఇది జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానంతోటి మనము ఇవన్నీ చేసేవన్నీ ఎందుకు అంటే యోగము, శరీరము, మనస్సు ఆరోగ్యంగా ఉంచుకుంటూ దేనికి ఇవన్నీ చేస్తున్నాము? ఆత్మస్వరూపాన్ని అరయడానికి. అరయడం అంటే ఏమిటండి? అంటే అరయడం అనుకున్నారా ఏంటి? అరయడం అంటే విస్తరించటం. నీ స్వరూప శక్తి విస్తరించటం. ఏం విస్తరించటం? నీ కర్మ యొక్క క్షేత్రంలో నీ స్వరూపం ఉండాలి. అంటే స్వరూప శక్తితోటి కర్మ చేస్తే లోక కళ్యాణం అవుతుంది. కాబట్టి ఆత్మస్వరూపముతో కర్మ చేస్తే అది లోక కళ్యాణం అవుతుంది. దానికోసం ఇవన్నీ. మరి లోక కళ్యాణం అయితే లోకంలో ఉన్న రుణాలు తీరుతాయి. మీరు ఇల్లు, ఇంటి బాధ్యతలు, ఇంట్లో మనుషులు, ప్రారబ్ధము తీరుతుంది. మరి ఇంక లోకంలో రుణాలు ఉండిపోతాయి మనకి. ఆ రుణాలు తీర్చుకోవాలనంటే లోక కళ్యాణం వైపు జర్నీ చేస్తేనే ఆ రుణాలు తీరుతాయి, లేకపోతే తీరవు. ఓకే. కాబట్టి ఇది తెలుసుకుని యోగం అంటే ఏమనుకున్నారు? కాబట్టి ఇది తెలిస్తే జీవితంలో కర్మ, భక్తి, యోగ జ్ఞానాల్లో ప్రతి దానికి తగిన స్థానం ఉంది. కాబట్టి దాంట్లో తమ స్థానం ఆ స్థానంలో ఉండి, ఆ స్థానాలు మీరేం చేస్తున్నారు? ఆయా ఆయా ప్లేసుల్లో మీరు భక్తి చేశారు అంటే ఏదైనా ఒక పూజ చేశారు. ఆ పూజ నుంచి నువ్వు ఎదగాలి. ఒక జపం చేశారు. దాని నుంచి నువ్వు ఎదగాలి. ఒక ధ్యానం చేశారు. ని నిన్ను చూసి ఇంకొకడు ఎదగాలి. పూజ చేసినప్పుడు నిన్ను చూసి ఇంకొకడు పూజలోకొస్తాడు. ఓకే. ధ్యానులను చూసి ఇంకొకళ్ళు మిగతావన్నీ తగ్గించి కర్మయోగంలోకొచ్చి శాంత స్థితిలోకి రావాలి. ఇవి జ్ఞానము. ఈ జ్ఞానం లేకుండా యోగం ఏంటండి? ఈ జ్ఞానం లేకుండా యోగము ఉంటే ఆ యోగము భగవంతుడితో కలయిక అవ్వదు. భౌతికంతో కలయిక అవుతుంది. మీరు గుర్తుపెట్టేసుకోవాలి ఇది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్పిరిచ్యువల్ పేరు చెప్పి గంతులు వేయకూడదు. స్పిరిచ్యువల్ పేరు చెప్పి హడావుడి చేయకూడదు. గురువులు కూడా చేయకూడదు. ఆ రూపాయి ఖర్చు లోక కళ్యాణానికి ఉపయోగించాలి. మీరు చేస్తుంటే మేము చెప్పాలి. అవసరం లేదు ఆపండి అని మేము చెప్పగలగాలి. సో చెప్తే నచ్చదు మీకు. ఎలా ఉంటుందంటే మేము హడావుడి చేయాలి. లోపల హడావుడి అదంతా. మేము ఇంత పెద్దగా ఖర్చు పెట్టి 10 మందికి చూపించి మా గురువు గారిని ఆ హడావుడి చేసి ఒక హంగు చేయాలనిపిస్తుంది. అలా ఎందుకండి? పాఠం 10 మందికి చెప్పండంటే కష్టం. ఎవరు తీసుకోరండి. హడావుడైతేనే జనమొస్తారు. నాకెవరో చెప్పారు. భోజనాలు పెడితే తప్పించి ఎవరు రారనంటే, అయితే భోజనం పెట్టకండి అని చెప్పాను. వాడొచ్చేది భోజనం కోసం వస్తాడు. మాకు ఆశ్రమంలో కూడా అంతే. అలా ఏ భోజనం పెట్టం. దూర ప్రాంతం నుంచి వస్తే కనుక వాడికి భోజనం పెడతాం. ఊళ్ళో ఉన్నవాడికి రోజు ప్రసాదాలు ఏమీ ఉండవు. ఏమీ ఉండవు. సండే ఏంటంటే పని చేస్తారు. మధ్యాహ్నం ఎప్పుడో ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. కాబట్టి ఆ పని చేసేవాడికి కష్టపడి పని చేస్తాడు. ఆకలితో ఇంటికెళ్ళేటప్పటికి ఇంకో 2 గంటలు పడుతుంది కాబట్టి చిన్న ప్రసాదం ఇస్తాం. అది కూడా భక్తులు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఏదైనా జరిగితే వాళ్ళకి మంత్రం చదివి వాళ్ళు ఆ మనీ కడతారు. దాంతో వీళ్ళందరికీ ప్రసాదం పెడతాం. ఎందుకని? అంత పని చేశాడు. నిష్కామ కర్మ చేశాడు. అలాంటి వాడికి మనం ప్రసాదం పెడితే వీడికి పుణ్యం. వీడు ఆ పని చేయలేకపోతున్నాడు. సో, పెళ్లి రోజు, పుట్టినరోజు అని గంతులు వేయకుండా ఆ డబ్బుల్ని ఇలా భక్తులకి భోజనం పెడతాడు. భోజనం కాదండి, ప్రసాదం ఒకటే పెడతాడు. అది కూడా చిన్న స్నాక్ లాంటిది. ఆశ్రమంలో తయారు చేస్తాం కాబట్టి పెడతారు. అమ్మ ఇలా అయితే ఎవరు రారంటారు. వద్దు, రావద్దని చెప్తాను నేను. రావద్దు. సో, ఏది చేసినా దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. అంతవరకు చేసి దాంతోటి అక్కడితోటి స్టాప్ చేసి మన మనస్సుని వేగం లేకుండా మీరు చక్కదిద్దుకోవలసి ఉంటుంది.
కాబట్టి కర్మ, భక్తి, యోగ జ్ఞానాల్లో ప్రతి దానికి తగిన స్థానం ఉంది. అవి తమ స్థానాల్లో ఉండి మిమ్మల్ని పురోభివృద్ధికి తోడ్పడాలి. వాటిలో పరస్పర విరోధము అజ్ఞానానికి చిహ్నం కాబట్టి పరస్పర విరోధం ఉండకూడదు. నువ్వు ఎదుగుతున్నావా లేదా? వాటిని మన జీవితంలో సమన్వయించుకోవడానికి ఇవన్నీ మన జీవితంలో ఆత్మ సాక్షాత్కారానికి సాధనలు కావాలి. మీరేం చేసినా అది ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మోన్నతి అంటే నేనే ఆత్మని అని మీ స్వరూప స్థితికి రావడానికి ఇవన్నీ ఏది చేసినా అది తోడ్పడాలి. మీ శరీర శక్తి కానీ, మీ కర్మ కానీ, మీ మణి కానీ, మీ సంబంధ బాంధవ్యాలు కానీ అన్నీ కూడా ఇంక భగవంతుడి వైపు జర్నీ చేయడానికి మీరు అటు మలుచుకోవాలి. మీరే మలుచుకోవాలి. ఎవరు మలుస్తారండి? మీరే మలుచుకోవాలి. మీ ఇంటిని మీరే శుద్ధి చేసుకుని మీరు జీవించటానికి అనువుగా పెట్టుకుంటున్నారా లేదా? అలాగే ఇది ఒక ఇల్లు. ఈ ఇంట్లోకి వచ్చింది ఆత్మ. ఆత్మ వైపు జర్నీ చేయాలి జీవుడు. కాబట్టి జీవ లక్షణాలు తగ్గించి దైవ లక్షణాల వైపు జర్నీ చేస్తే దైవ లక్షణంతోటి మన జీవితం ముందుకు వెళుతుంది. అంతవరకు చెప్తాను. నెక్స్ట్ వీక్ మీకు నెక్స్ట్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అన్నది. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఆత్మ వైపు జర్నీ చెప్పాను. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటనేది తెలుసుకోవచ్చు. ఓకే, అది పద్యం. హృతుస్థలే మనస్వస్థతాక్రియ భక్తి యోగ బోధాచ్చనిశ్చితం. ఆ పద్యంలోనే ఉంది. హృదయ స్థానంలో మనస్సు స్వస్థతగా ఉండాలి. ఊరికే గంతులు వేయకూడదు. అస్తమానం లేసి స్పిరిచువల్ పేరు చెప్పి అసలు గంతులు వేయకూడదు. ఇది మీరు చూసుకోవాలి. ఓకే, మంచిది.